హలో! హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో దొరకలేని ఐటెమ్ అన్నది లేదండి. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా! అది మన ఇంటి డెకరేటివ్ ఐటెమ్ అయి ఉండొచ్చు, కాకపోతే మనం వేసుకున్న క్లాత్స్ అవి ఉండొచ్చు, ఇంకా మనం ఏదైనా ఫెస్టివల్ కాకపోతే ఇలాగ ఏదైనా పూజ సెలబ్రేషన్స్‌కి కావాల్సిన ఐటెమ్ ప్రతి ఒక్క ఐటెమ్ ఆన్‌లైన్‌లో దొరికిపోతున్నాయి. కొన్ని ఐటెమ్స్ అయితే అయ్య బాబోయ్! ఇలాంటివి కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయా? ఒకప్పుడు మనం ఇలాంటి ఐటెమ్స్ కావాలంటే ఎంతో కష్టపడి ఎక్కడికైనా వెళ్లి తెచ్చుకునేవారం. ఈ రోజుల్లో అయితే ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా అన్ని సామాగ్రులు ఇంటికి తెప్పించేసుకుంటున్నాం కదా! అలాంటి కొన్ని వినాయక చవితికి కావాల్సిన డెకరేటివ్ ఐటెమ్స్ ఇంకా అంటే వచ్చే శనివారం 7వ తారీఖున వినాయక చవితి కదండీ! ఆ చవితి పూజకి ఇంకా అలాగే కొన్ని ఇంటి డెకరేషన్ ఐటెమ్స్ తెప్పించుకున్నానన్నమాట ఆన్‌లైన్ యాప్ నుంచి. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అంటే మీ అందరికి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఎకో ఫ్రెండ్లీ గణేషెస్ మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే కొన్ని మెటీరియల్స్‌తో మన చేతులతో మనమే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వితిన్ మినిట్స్‌లోని ఆ విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐటెమ్ వచ్చినప్పటికి ఒక మోదక్ ఇంకా అలాగే మూషక్ మాట. అంటే మన వినాయకుడికి చాలా ప్రీతి అయిన ఐటమ్స్ ఈ 2 కదా! ఇవి ఎల్ఈడీ లైట్స్ తోటి మనకి అవైలబుల్‌గా ఉన్నదన్నమాట మీషోలోని. చాలా తక్కువ కాస్ట్‌కే మనకి అవైలబుల్‌గా ఉన్నది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిది ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. అప్పటికంటే కొంచెం రేట్ అయితే ఇప్పుడు పెరిగినట్టే ఉన్నది. 2 కలిపి అప్పుడు నేను 190కి ఎంతకో తీసుకున్నాను. ఇప్పుడు ఈచ్ ఆ రేట్ అయితే పడిపోతుంది. అలాగే ఈ 2 కలిపి అయితే రావట్లేదు. 2 మోదకులు కాకపోతే 2 మూషకులు అయితే వస్తున్నాయి. రెండిట్లకి కోడ్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఎందుకంటే 2 విడివిడిగా వస్తున్నాయన్నమాట. సెట్‌గా అయితే రావట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే సెట్‌గా దొరికినాయి. ఇప్పుడు విడివిడిగా దొరుకుతున్నాయన్నమాట. సైజ్ కూడా బాగానే ఉన్నది. ఒరిజినల్ మోదక్ సైజులోనే ఉన్నదన్నమాట. దీనికి 3 వ్రిస్ట్ వాచ్‌కి బ్యాటరీలు వస్తాయి కదా! అలా 3 వ్రిస్ట్ వాచ్ బ్యాటరీలు అయితే వస్తాయి. వాటితో పాటు బ్యాటరీలతో పాటే మనకు వచ్చేస్తున్నాయి ఇవి. అవి మన బ్యాటరీలే బయట కొంటే ఈచ్ 50 రూపీస్ ఎంతో పడుతుంది కదా! వ్రిస్ట్ వాచ్‌కి వేస్తారు కదా! చిన్న చిన్న సెల్స్ లాంటివి అంటారు అవి. టాబ్లెట్ సెల్స్. ఇదిగండి ఇలా ఉంటాయన్నమాట. దీంట్లో లైట్ కూడాను మనకి గ్రీన్, రెడ్, యెల్లో అలాగా బ్లింక్ అవుతుండగా కలర్ చేంజ్ అవుతుండగా వెలుగుతది. ఇక్కడ లైటింగ్‌లోని మీకు క్లియర్‌గా లేదేమో ఆన్ చేసి పెట్టాను. బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఇలాగా పూజ రోజే కాకుండా మనం నార్మల్ డేస్‌లోని బెడ్ ల్యాంప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బెడ్ దగ్గర పెట్టుకోవచ్చు. లైట్ బాగానే వస్తుంది. బెడ్ ల్యాంప్ కూడా సరిపోతది. అంటే ఇక్కడ బయటైతే బాగానే కనబడుతుంది. వీడియోలో క్లియర్‌గా కనబడకపోవచ్చు. బాగున్నాయి. నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ ఐటెమ్ ఇది కూడా ఒక డెకరేటివ్ ఐటమే. ఎల్ఈడీ లైట్స్, రైస్ లైట్స్ అంటారు కదా! చిన్నవి ఉంటాయి అదిమాట. దీనికి ఏంటంటే మన ఎక్స్టెన్షన్ వైర్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇవి కూడా బ్యాటరీ తోటే పాటు వస్తుంది. 8 కలర్స్‌లో చేంజ్ అవుతుందన్నమాట. బ్లింక్ అవుతుండగా 8 కలర్స్ చేంజ్ అవుతది. ఇక్కడ బటన్ ఉంటది. మనం ప్రెస్ చేస్తుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడాను. ఎల్ఈడీ లైట్ చైన్స్ చిన్న ఎల్ఈడీ లైట్ చైన్స్ ఉంటాయి కదా! వాటికి ఏంటంటే కరెంట్ అవసరం పడుతది. ఎక్కడ స్విచ్ బోర్డ్ ఉంటే అక్కడే మనం పెట్టుకోవాలి. కానీ ఇలా వ్రతాలు, పూజలు చేసుకున్నప్పుడు మనం ఈస్ట్ వైపునే ఎక్కువగా పెట్టుకుంటాం కదా మండపాన్ని. అక్కడ స్విచ్ బోర్డ్ లేదనుకోండి ఫుల్ డెకరేషన్ అంతా మనం క్యాన్సిల్ చేసుకోవడం పడుతుంది. కాకపోతే ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ వైర్ అలాంటివి పెట్టుకోవడం పడుతుందన్నమాట. అలాంటివి ఏమి జంజట్ లేకుండా సింపుల్‌గా ఇలాంటి తోటి పెట్టేసుకుంటే కావాలంటే ఇంకొకటి కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటది. దీంతో పాటు ఏదైనా ఆర్టిఫిషియల్ లీవ్స్, ఫ్లవర్స్ అవి పెట్టి వాటితో పాటు ఇవి చుట్టుకొని పెట్టుకుంటే సూపర్‌గా ఉంటది. సింపుల్‌గా చాలా అందంగా, ఈజీగా, ఫాస్ట్‌గా డెకరేట్ కూడా మనం చేసేసుకోవచ్చు. వినాయక చవితి అయినా, వరలక్ష్మి వ్రతం అయినా మనం ఎక్కువగా ఇలా డెకరేషన్ చేస్తుంటాం కదా! మండపం కట్టి. వినాయక చవితికి అయితే చాలా స్పెషల్‌గా మండపం కట్టి డెకరేట్ చేస్తుంటాం. చూసారా ఇన్ని కలర్స్ ఆఫ్ లైట్స్ వస్తున్నాయి కదా! చాలా అందంగా ఉంటది. పూజ కూడాను చాలా అదిరిపోతదన్నమాట. సో నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్‌లోనే అవైలబుల్‌గా ఉంది మన మీషో యాప్‌లో. సో 130 రూపీస్ ఎంతో పెయిర్ వస్తున్నది. ఒక్కొక్కటి 3 మీటర్స్ ఉంటుంది. మనకి డెకరేషన్‌కి సూపర్‌గా సరిపోతది. ఇంకా నెక్స్ట్ ఐటెమ్ ఇది ఏంటంటే కుందులు లాంటిదన్నమాట. ఇవేంటంటే డిఫరెంట్ సైజెస్‌లో వస్తున్నాయి. అంటే ఒక సెట్‌లో డిఫరెంట్ సైజెస్ ఉంటదన్నమాట. ఒకటి పెద్దది, మిడిల్ ఇంకా లాస్ట్ సైజ్ మాట. 3 సైజెస్‌లో వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఒక సెట్ ఇలాగా 3 వచ్చాయి అందులో కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నాను. ఇలాగ ఎందుకు తీసుకున్నానంటే అవి 3 సైజెస్‌లో ఉండడం ఎక్కడ పెట్టినా కుదరట్లేదు. అందంగా ఉండట్లేదు. సో అవి తీసుకున్నాను గానీ 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేశాను. తర్వాత నాకు అవి పక్కన పెట్టేశాను. ఇంకొక సెట్ తీసుకుంటే ఎక్కడైనా మండపంలో ఇలాగా మన వినాయక చవితికైనా, వరలక్ష్మి వ్రతం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మండపంలో పెట్టినప్పుడు 2 వైపున పెట్టుకోవచ్చు కదా! అలా స్టెప్‌లా వస్తదని ఇంకొక 3 తీసుకున్నానన్నమాట. ఇవి మాత్రం అప్పటికంటే ఇప్పుడు రేట్లు 200 తగ్గిపోయాయి.
మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఇత్తడివి కాదు, మెటల్ మాట, సమ్ ఐరన్ మెటల్ లాంటి మీద గోల్డ్ కలర్ కోటింగ్ అయితే వచ్చింది. కలర్ పోయినా మనం ఇంకొక గోల్డ్ స్ప్రే బాటిల్, నేను ఇంతకు ముందు ఒకసారి మీకు చెప్పాను కదా మినీ క్రియేచర్ వ్లాగ్లోని, అలాంటిది ఒక 100 రూపీస్ది తీసుకొని బాటిల్ స్ప్రే చేసుకోవచ్చు. సో వరి అవసరం లేదు, యూజ్ చేసే కొద్దీ పోతే మనం మళ్ళీ అలా పెయింట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకే తీసుకున్నాను. ఇంకొక 3 అంటే ఒక సెట్లో 3 వస్తాయి. అప్పటికన్నా ఇప్పటికి రేట్ కూడా తగ్గింది. కోడ్ ఇంకా కాస్ట్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, నచ్చితే తీసుకోండి. ఈ ఐటెం కూడా ఒక డెకరేటివ్ ఐటమే, ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్ అన్నమాట. ఉరులి అంటారు కదా, అలాంటిది. ఉర్లి అంటారా, URIL, ఉరులి. మళ్ళీ స్పెల్లింగ్ తప్పు చెప్తే కమెంట్ చేస్తారు కదా, ఉరులి అంటారు కదా, అలాంటిది అన్నమాట. ఇది కూడా సేమ్ ఏదో సమ్ సిల్వర్ లాంటిదా, స్టీల్ లాంటి దాని మీద గోల్డ్ కోటింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇత్తడివి అయితే కాదు. 110 రూపీస్కో ఎంతకో వచ్చింది, చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. సో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనకి దివాళీ కూడా ఇది బాగానే ఉంటుంది. వినాయక చవితికి అయితే ఇలా ఒక చిన్న వినాయకుడిని పెట్టి మిడిల్లో రౌండ్గా దియాస్ పెట్టుకుంటే బాగుంటాయి కదా అని తీసుకున్నాను అనమాట. అయితే వీటిలో ఆయిల్ వేస్తే మాత్రం మనం ఆయిల్ వదలగొట్టుకోవడానికి సబ్బుతో తోముతాం కదా, మేబీ అప్పుడు కలర్ పోవచ్చు. సో LED లైట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి కదా, చిన్నవి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట. చిన్న LED లైట్స్ వస్తున్నాయి కదా, అవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడో తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాను. అవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అవి పెట్టేసుకోవచ్చు. లేదంటే వాటర్ వేసి వాటర్ లైట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంది కదా, వాటర్ దియాస్ అని వాటర్లో పెడితే వెలుగుతాయి, అవి పెట్టుకున్నా బాగానే ఉంటాయి. అవి అయితే ఒరిజినల్ దియాస్లా కనబడతాయి, మట్టి కలర్లో వస్తాయి, కొంచెం బ్రౌన్ షేడ్లో వస్తాయి. లేదంటే నార్మల్ LED లైట్స్ పెట్టుకున్నా బాగానే ఉంటాయి. ఆ పువ్వులు అలా పెట్టుకోకుండా ఇది పెడితే బాగుంటుందని ఇది పెట్టానమాట. ఇది నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, ఈచ్ 42 రూపీస్ మనకి సెట్లో మొత్తం 4 వచ్చాయి. ఇవన్నీ ఇలా పెట్టుకున్నా చాలా బాగుంది. ఇంకా ఈ దియాస్లోని LED లైట్స్ పెట్టేస్తాను. అన్నీ ఆర్టిఫిషియలే కదా అని మళ్ళీ కమెంట్ చేయకండి. నూనె దీపాలు ఎలాగా పెడతాం, దీపావళికైనా ఏదైనా పూజకైనా నూనె దీపాలు పెడతాం. దాంతోపాటు కొంతమంది క్యాండిల్స్ ఇంకా ఇలాంటి LED లైట్స్ కూడా ఎక్స్ట్రాగా పెట్టుకుంటారు అనమాట. అంటే ఇంటి నిండుగా దీపాలు పెట్టుకోవాలంటే బాగుంటుంది అని. అలాగే వినాయక చవితి కూడా మనం ఎలాగా కుందుర్లు పెట్టుకుంటాం, దేవుడి దగ్గర నూనె వేసి నెయ్యి వేసి పెట్టుకుంటాము. ఇంకొక ఎక్స్ట్రా ఏంటంటే కొంచెం డెకరేషన్ చేసుకోవడానికి ఇలాంటి LED లైట్స్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐటమ్ ఇదే అండి, అసలైన ఐటమ్ అంటే వ్లాగ్లోకి చెప్పాను కదా, ఎకో ఫ్రెండ్లీ గణేషస్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలాగే తయారు చేసినవి మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, వాటి కోడ్స్ కూడా నేను పెడతాను. ఇంకా ఇలాంటి మౌల్డ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి క్లే పెట్టుకోవచ్చు, అలాగే రెజైన్ కెమికల్ ఒకటి వస్తుందన్నమాట, అది పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. లేకపోతే మట్టితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా అదే వైట్ సిమెంట్ అంటారు కదా, దాంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అయితే బాగా చిన్న సైజెస్ వచ్చేసాయి. మరి ఇంత చిన్న సైజ్ అయితే వస్తుంది అనుకోలేదు, బాగా చిన్న సైజ్ వచ్చేసింది. ఇదే కాకుండా ఇంకోటి కూడా తెప్పించుకున్నాను. ఇది కూడా గణేష్ మూర్తి తయారు చేసే మౌల్డ్. వితిన్ మినిట్స్లోనే మనం చాలా ఈజీగా మౌల్డ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మనకి కావాల్సిన కొన్ని వస్తువులు, మట్టి, వైట్ సిమెంట్, క్లే అలాంటివి కావాలన్నమాట. ఎకో ఫ్రెండ్లీగా చేసుకున్నామంటే మట్టి ఆర్ క్లే యూజ్ చేసుకోండి. వైట్ సిమెంట్ చూడడానికి చాలా బాగుంటుంది, బట్ మనకి ఏంటంటే అది అంత ఎకో ఫ్రెండ్లీ కాదు కదా, మీ అందరికీ కూడా విషయం తెలిసిందే. బట్ చూడడానికి దాంట్లో చాలా బాగుంటుంది అన్నమాట, మనం కలర్ చేసుకున్నా. సో దీంతో పాటు అయితే మనకి మట్టి కూడా అవైలబుల్గా ఉంది, మట్టి ఇచ్చేస్తున్నారు. అలాగే పీచ్ ఇస్తున్నారు అనమాట. మీకు ఐడియా ఉందో లేదో, పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసినప్పుడు కూడా ఫస్ట్ గడ్డి కాకపోతే ఇలా పీచుతో చేసి దాని మీద మట్టి పెడతారు, కాకపోతే వైట్ సిమెంట్ పెడతారు. ఇప్పుడు ఇక్కడ చూపించిన ఈ కిట్తో పాటు అయితే మనకి ఎర్రమట్టి, ఇంకా కొబ్బరి పీచు, ఒక మౌల్డ్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక మాన్యువల్ పేపర్ కూడా వస్తుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇదిగండి, ఇది మౌల్డ్. ఈ మౌల్డ్ పర్వాలేదు, ఒక 20 సెంటీమీటర్స్ వరకు అయితే ఉన్నది, కొంచెం పెద్దది. ఇందాక చూపించినవి చాలా చిన్నవి, 6 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ అన్నమాట. అమ్మవారిది అయితే చాలా చిన్నది వచ్చిందన్నమాట. ఇందాక చూపించింది అమ్మవారిది ఒకటి, గణేష్ ఐడోల్ది ఒకటి అన్నమాట. ఇదైతే కొంచెం పెద్దగానే ఉంది. వీటితో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ మనం దీనికి రబ్ చేసేయాలి, ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇలాగైతే ఈజీగా రిమూవ్ అయిపోద్ది అన్నమాట. ఇది ఏంటంటే ప్లాస్టిక్ టైప్ది, థిక్ ప్లాస్టిక్ టైప్ది అన్నమాట. ఇందాక చూపించింది సిలికాన్, అవి ఎలాగైనా మౌల్డ్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం కష్టమే కదా, కొంచెం దానికైనా ఆయిల్ రాయాలి, దీనికైనా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేశాక ఇది ఆల్రెడీ వెట్గానే ఉంటుంది మనకి ఎర్రమట్టి. ఇది సాఫ్ట్ క్లే లాగా ఉంది, జింక మట్టి అంటాం కదా అలాగ ఉంది అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది, వెట్గానే ఉన్నది. ఇలా ప్యాకెట్ ఓపెన్ చేశాక చూసారా చాలా వెట్గా ఉంది. నేను
గ్లౌజ్ అయితే పెట్టేసుకున్నాను. గ్లౌజ్ పెట్టుకుని ఒక చేతికి చేస్తాను అనమాట. ఇంకో గ్లౌజ్ దొరకలేదు, ఒక చేతికి పెట్టినాను. ఎక్కువగా రైట్ హ్యాండే కదా యూజ్ చేస్తాను. సో రైట్ హ్యాండ్కి గ్లౌజ్ పెట్టేసుకున్నాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇలా కొంచెం కొంచెం మట్టి, ఇంకా కొబ్బరి పీచు ఇచ్చారు కదా, కొబ్బరి పీచు. కొంతమందికి అయితే ఒక్కొక్క ప్యాకెట్లోని వైట్ కాటన్ లాంటిది, అంటే సింథటిక్ కాటన్ అంటారు కదా, అది వస్తుందన్నమాట. నాకైతే ఇలా కొబ్బరి పీచుతో వచ్చింది. నేను చూశాను, అదర్ యాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నది, దాంట్లో అయితే అలాగ వచ్చిందన్నమాట. మనకి ఇదైతే ఇలా కొబ్బరి పీచు మట్టి ఇచ్చారు. రెండు కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పీచు కొంచెం, మట్టి కొంచెం తీసుకుని కొంచెం కొంచెంగా ఇలా మిక్స్ చేసుకుని మనకి ఇచ్చిన మౌల్డ్లో పెట్టేసుకోవడమే. పెట్టినప్పుడు కొంచెం ప్రెస్ చేసి అయితే పెట్టాలి, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటుంది కదా, కళ్ళ దగ్గర, ముగ్గు దగ్గర, అలాగే జ్యువెలరీది డిజైన్స్ అవన్నీను. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెడితే బాగా వస్తుంది అన్నమాట స్కల్ప్చర్ మనకి. ఇలాగా గడ్డి ఇంకా పీచు కాకపోతే అలా సింథటిక్ కాటన్ పెట్టడం కారణం ఏంటంటే మట్టి అంత సరిపోదు కదా, సో క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అన్నమాట మనకి. రెండు మిక్స్ చేసి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవసరం పడినా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఉత్తి మట్టితో అయితే స్టాండర్డ్గా ఉండదు, నెక్స్ట్ క్వాంటిటీ కూడా మనకు సరిపోదు మొత్తం ఇలా స్కల్ప్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా కొంచెం కొంచెం పెట్టేసుకుంటున్నాను, ఒకేసారి అన్నీ పెట్టట్లేదు. ఇలా పెట్టాను కానీ ఫస్ట్ నాకు అది కుదరలేదు అన్నమాట, ఇలా ఊడిపోతుంది. మళ్ళీ తీసేసాను. మళ్ళీ తీసేసి మొత్తం మళ్ళీ కొంచెం చేయి తడుపుకుంటా పెడుతున్నాను అనమాట. అంటే ఊడిపోతుంది కదా, కొంచెం డ్రైగా అనిపించింది. సో మళ్ళీ కొంచెం జస్ట్ చేయి తడుపుకుంటున్నాను, గిన్నెలో వాటర్ పెట్టినందుకండి. వాటర్ పెట్టి తడుపుకుని ఒకసారి మళ్ళీ బాగా మట్టి కలిపేసుకుని పొడువుగా చేస్తాను అనమాట. ఈసారి ఏం చేస్తానంటే ఆ మౌల్డ్ ఎంత పొడువుగా ఉందో అంత పొడువుగా చేసేసుకుని ఇలా రోల్లా చేసి అలా పెట్టేస్తే ఈజీగా అయిపోద్ది కదా అని ఇలా చేస్తాను అనమాట. నేను చేయడం కూడా ఫస్ట్ టైం కదా, సో ట్రయల్స్ చేస్తున్నాను, ఎలాగైతే బాగా కుదురుతుందని. మీరు ఇన్ని ట్రయల్స్ వేయవసరం లేదు, ఈ వీడియో చూసాక ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్లౌజ్ కూడా తీసాను అనమాట, గ్లౌజ్ ఉన్నా రావట్లేదు, మచ్చల్లా పడిపోతుంది అనమాట, సాఫ్ట్గా రావట్లేదు. గ్లౌజ్కి ఇలా ఫోల్డింగ్లా వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ పడిపోతుంది అనమాట దీని మీద, మౌల్డ్ మట్టి మీద, క్లే మీద. సో అది కూడా తీసాను. జస్ట్ చేతులు రెండు తడుపుకొని చేతులతో చేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా చేస్తే కొంచెం బాగా వస్తుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తాను, చెప్పాను కదా, ఎవ్రీ డీటెయిల్ మనకు క్లియర్గా రావాలంటే కొంచెం మట్టి లోపలి వరకు ప్రెస్ చేయాలన్నమాట. మొత్తం ఇలా ప్రెస్ చేసి లోపల వరకు మౌల్డ్కి ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టి అడ్జస్ట్ తీసేయడమే. జస్ట్ నేనైతే ఒక 10 minutes పెట్టి తిరిగేస్తాను, డ్రై అయిన వరకు కూడా ఉంచలేదు, తర్వాత ట్రై చేసుకుందాంలే అని. ఇలాగంటే ఊడిపోయింది, ఆయిల్ పెట్టాం కదా, ఈజీగానే వచ్చేసింది. ఇలా మొత్తం పెట్టేస్తున్నాను. ఎంత గట్టిగా నొక్కి పెడితే డీటెయిల్డ్గా అంత బాగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఒకసారి పెడితే అది రాలేదు సరిగ్గానే, కొన్ని కళ్ళు దగ్గర జ్యువెలరీ అది కరెక్ట్గా రాలేదన్నమాట. సెకండ్ టైం మొత్తం తీసేసి మళ్ళీ కొంచెం చేయి తడుపుకుంటా కొంచెం వాటర్ పెట్టుకుంటా చేస్తే చాలా నీట్గా వచ్చింది. అసలు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చిందనమాట. అయిపోయింది మొత్తం. ఒకసారి చూసుకుంటున్నాను వెనక్కి ముందుకి, ఇందాకలాగా మళ్ళీ అవ్వకూడదని. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఇంకా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తున్నాను. అలాగే సైడ్లో ఉన్న ఎక్స్ట్రా మట్టి అంతా కూడా తీసేయడానికి ప్రయత్నిస్తున్నాను. డీమోల్డ్ చేసా కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు తీసేస్తే ఈజీగా ఉంటుందేమో అని తీసేస్తున్నా. మొత్తం అయితే పెట్టేస్తాను, గ్యాప్స్ ఉన్న దగ్గర కూడా ప్రెస్ చేసి మరి పెట్టేస్తున్నా. అంటే తిరిగేసి చూస్తే ఎక్కడైనా గ్యాప్స్లా ఉంటే కనబడుతుంది, అందులో మళ్ళీ కొంచెం కొంచెం మట్టి పెట్టి పెట్టేస్తున్నాను. ఇప్పుడు డీమోల్డ్ చేస్తున్నాను. వచ్చేస్తుందా? చాలా బాగా వచ్చింది, చాలా ఈజీగానే వచ్చేసింది. వావ్, సూపర్ కదా, ఎంత బాగా వచ్చింది చూడండి. ఏదైనా మన చేతులతో మనం చేసింది అది కొంచెం కాస్ట్ ఎక్కువైనా సూపర్గా ఉంటుంది. తక్కువ రేటుకి బయట కొన్నా అది మనం కొన్నట్టే ఉంటుంది. ఏంటంటే పూజ ఐటమ్ అన్నది ఒకటి మన చేతులతో మనం తయారు చేసుకుని ఇలా విఘ్నేశ్వరుని పెట్టుకుంటే అదొక తృప్తి అండి, ఏమంటారు? అయితే ఈ మౌల్డ్ ప్రైస్ 450 ఎంతో పడింది. బయట కొంటే విగ్రహం వచ్చేస్తుంది ఈజీగా, మంచి కలర్ఫుల్ విగ్రహం వచ్చేస్తుంది. బట్ ఇలా చేతులతో చేసుకుంటే అదొక ఏంటంటే ఆనందం, అంతే కదా. సైడ్న ఎక్స్ట్రా అంతా ఉంది కదా మట్టి, అది కూడా తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు కరెక్ట్గా కనబడుతుంది మొత్తము. ఇలా నెమ్మదిగా ఇలాగా చాకుతో తీసేస్తుంది అనమాట. ఏదైనా షార్ప్గా ఉంటే దాంతో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నాకు కింద ఒక స్టాండ్ పెడితే ఇంకా అంటే నిలబడడానికి ఈజీగా ఉంటుంది కదా, నేను కొంచెం మట్టితో ఇలాగా చిన్న పీటలా చేసుకుంటున్నాను అనమాట. ఇలా పెడితే ఇంకొంచెం హైట్ కూడా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది కదా.
సో ఇలా పెట్టి దీనికి ఏదైనా డిజైన్లా చేసి పెడదామని చిన్న పీటలా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా డిజైన్ కూడా చేసేసాను. ఇలా పెట్టని కొంచెం హైట్ పెరుగుతారు అన్నమాట స్వామివారు. చూడడానికి కూడా బాగుంటుంది కదా మనం పీట మీద పెట్టుకున్నప్పటికీ. ఒకసారి డిమోల్డ్ చేశాక మీకు ఎక్కడైనా చిన్న చిన్న డీటెయిల్స్ కనబడకపోతే సరిగ్గా క్లియర్గాను ఏదైనా చిన్న షార్ప్ లాంటిది తీసుకుని దాంతో డీటెయిల్స్ కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది, మీకు వస్తుంది. లేకపోతే అలా వదిలేయవచ్చు. ఇది కానీ ఇక్కడ చూపిస్తాను చూసారా, వీటితో నేను డీటెయిల్స్ అని పెట్టుకున్నాను అనమాట. చిన్న చిన్నగా నామం దగ్గర అలాగే జ్యువెలరీ దగ్గర సరిగ్గా కనబడకపోతే అవి మళ్ళీ డీటెయిల్గా చేసుకున్నాను. మిగతా ఈ మట్టి అయితే మిగిలిపోయింది, అది పెట్టేస్తున్నాను. బట్ నెక్స్ట్ అది ఏం చేస్తానంటే లోటస్ ఫ్లవర్ అవుట్ చేస్తాను అనమాట. ఒక పెద్ద కమలంలా తయారు చేసి అందులో వినాయకుడిని పెడదాం అనుకుంటున్నా. బట్ ఈ వీడియోలో అయితే నేను ఆ క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు. తర్వాత చేశాక షార్ట్ అనేది చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేశాను ఏంటన్నది. ఇదేంటంటే వరిపిండి అన్నమాట, బియ్యం పిండి అంటాం కదా, దానికి కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం వాటర్ వేసి ఇలాగా క్లే ముద్దలా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు తయారు చేసుకున్నానంటే ఇందాక బ్లూ కలర్ది కండి, ఇవి సిలికాన్ మోడ్ చూపించాను కదా అమ్మవారిదిను వినాయకుడిది, వాటికి పెట్టడానికి అనమాట. వీటితో స్కల్ప్చర్స్ తయారు చేద్దామని పెట్టుకున్నాను. ఇదిగండి, దీనికి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని సేమ్ అదే ప్రాసెస్లో మౌల్డ్లో అప్పటికి ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం గట్టిగాను, చాలా ఈజీగానే రిమూవ్ అయిపోద్ది. అయితే బియ్యం పిండి ఎందుకు యూజ్ చేశాను, కొంతమంది మైదా కూడా యూజ్ చేస్తారు. బట్ మైదా నాకు ఎందుకో అది నచ్చలేదు అనమాట. బియ్యం పిండితో చేస్తే బాగుంటుంది, అంటే బియ్యం పిండితో కదా మన ప్రసాదాలన్నీ వండుతాం వినాయక చవితికి. సో బియ్యం పిండితో చేద్దాంలే అని చేశాను. మొత్తం అయితే బాగానే చేసేసుకున్నాము. కాకపోతే ఆరిపోయాక బియ్యం పిండి మీద క్రాక్స్ వచ్చేస్తాయి కదా, అదైతే చూసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఇవి ఆరకుండానే నేను డిమోల్డ్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో పెట్టి డిమోల్డ్ చేస్తున్నాను. వీటికి కూడా ఇలాగ ఆయిల్ రాసి బియ్యం పిండి ముద్ద పెట్టుకున్నాను అనమాట. బాగానే వచ్చేసింది. బట్ చాలా చిన్న సైజెస్ అన్నమాట. చూసారా అమ్మవారి ఎంత బాగా డీటెయిల్డ్గా అన్నీ చాలా నీట్గా వచ్చింది. బట్ ఏంటంటే చేతుల దగ్గర కొంచెం పోయిందన్నమాట. ఇదిగండి, ఈ చిన్న చిన్న గ్యాప్స్లో ఉండిపోయింది. బాగా చిన్న సైజు కదా, సో అదైతే రాలేదు. మన చేతులతో చిన్నగా నెమ్మదిగా చేసుకోవచ్చు. ఏదైనా చిన్న ఇందా చూపించాను కదా అలాంటివి పట్టుకుని, కాకపోతే టూత్ పిక్స్ లాంటివి పట్టుకుని చిన్న నెమ్మదిగా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా వినాయకుడిని కూడా డిమోల్డ్ చేద్దాం. ఇది ఎలాగొస్తుందో చూసేద్దాం. చాలా ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. పిండి కలిపినప్పుడు ఏంటంటే క్లే ముద్దలా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటరీగా కాకుండా చపాతీ పిండిలా కాదు, క్లే ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఇంకా ఆయిల్ వేసి. చూసారా ఎంత బాగా వచ్చారు, చిన్ని వినాయకుడు భలేగున్నారు. వైట్ కలర్లో ఎంత బాగున్నారు చూడండి. బియ్యం పిండి కదా, చాలా వైట్ కలర్లో వచ్చిందన్నమాట. కొంచెం మిల్క్ షేడ్లో వచ్చి చాలా బాగా వచ్చారు. అసలు ఎలా కనబడుతున్నారంటే పాలరాయితో చెక్కిన విగ్రహంలా ఉంది. అంత అందంగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూసారా, దగ్గర నుంచి చూపిస్తాను మీ కెమెరాలో. డీటెయిల్డ్గా చాలా బాగా వచ్చిందనమాట. డ్రై అయిపోయాక చూడాలి. బియ్యం పిండి కాబట్టి కొంచెం క్రాక్స్ వస్తాయేమో అనుకుంటున్నాను. మనం కలర్స్తో కవర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా తెల్లటి పాలరాయి వినాయకుడిని కూడా పూజ చేసుకోవచ్చు. సెరామిక్ ఐడల్స్ మనకు దొరుకుతాయి కదా బయట, చాలా కాస్ట్. సేమ్ అలాగే ఉంది కదా. ఇది మనం చెప్తేనే మనం ఇలాగా బియ్యం పిండితో చేసామని తెలుస్తుంది. ఆయిల్ వేసాం కదా, సో అది కొంచెం షైనింగ్ కూడా బయటికి కనబడుతుంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఆయిల్ వల్ల కొంచెం షైనీగా కూడా ఉన్నది. మేబీ డ్రై అయిపోయాక కనబడకపోవచ్చేమో. డ్రై అయిపోయాక నేను షార్ట్ వీడియో చేసి కలర్స్తో మీకు ఆ వీడియో షేర్ చేసుకుంటాను. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. లేదు ఈ బాగా చిన్నగా అనిపిస్తుంది, పూజలు పెట్టుకుంటే బాగుంటుందో లేదో లుక్ అలా అనిపిస్తే తయారు చేసుకుని ఇంట్లో షో పీస్లా కూడా పెట్టుకోవచ్చు. చివరికి ఒక విషయం ఫ్రెండ్స్, ఈ మౌల్డ్స్ అయితే నేను మీషోలో తీసుకోలేదు. మీషోలో కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మీషోలో అవైలబుల్ కోడ్ అయితే పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీకు కావాల్సింది తీసుకోండి. లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఈ ఫ్లిప్కార్ట్లోకి ఇంకా మీషోలోకి అయితే కాస్ట్ విషయానికి వచ్చినప్పటికీ. ఇంకా ఫ్లిప్కార్ట్లో మీరు తీసుకోవాలంటే సెర్చ్ బార్లోని సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతాయి. అలాగే ఆర్డర్ పెట్టిన 2 డేస్కి డెలివరీ అయితే వచ్చేస్తుంది. సో మీరు చూసిన వెంటనే నచ్చితే పర్చేస్ చేసుకోండి. వాళ్ళు డేట్ చూపిస్తున్నారు, 1 వీక్ డేటే చూపిస్తున్నారు. బట్ 2 డేస్లో డెలివరీ అయితే వచ్చేస్తుంది. 31st నేను బుక్ చేసుకున్నాను, 2nd ఈవినింగ్ నాకు వచ్చింది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో టైం ఉంది కదా, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.